గోంగూర పులావ్ ఎప్పుడైనా ట్రై చేశారా? కారంగా కొంచెం పుల్లగా భలే ఉంటుంది కదా తినడానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అరోమా అయితే అదిరిపోయింది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ నేను బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామని జొమాటో ఓపెన్ చేశాను. గుంటూరులో వెజ్ అనగానే చాలామంది సజెస్ట్ చేసేది వచ్చి శంకర్ విలాస్. బట్ నేను ఈరోజు కొత్త ప్లేస్ నుంచి ఎక్కడ నచ్చినా ట్రై చేద్దామని శ్రీ హోమ్ ఫుడ్ అనే ప్లేస్ నుంచి అయితే నేను ఫుడ్ ఆర్డర్ పెడుతున్నానండి. ఒక వెజిటబుల్ పులావు, ఒక గోంగూర పులావు ఆర్డర్ పెట్టాను. మనకైతే వీళ్ళు 55 మినిట్స్ అయితే టైం తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక బాక్స్లో వెజిటబుల్ పులావు, ఒక బాక్స్లో గోంగూర పులావుతో పాటు ఒక 4 to 5 ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. దాంతోపాటు వచ్చేసి మనకి ఒక పేపర్ కూడా ఇచ్చారండి. అందులో ఏంటంటే వాళ్ళ హోటల్ నుంచి ఏమేమి ఫుడ్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి, ఎంత కాస్ట్ ఏంటి అనేది అందులో మెన్షన్ చేసి ఉంది. టైం అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నారు అనిపించింది. ఒకసారి మనం ఇప్పుడు టేస్ట్ ట్రై చేసి మనం పెట్టిన అమౌంట్, మనం స్పెండ్ చేసిన టైం వర్తా కాదనేది ఒకసారి చూసేద్దాం రండి. నేను ముందుగా వచ్చేసి ఒక ప్లేట్ తీసేసుకొని ఆనియన్, గోంగూర వేసుకునేసి లెమన్ కూడా పెట్టేసుకున్నాను. ముందుగా మనం వెజిటబుల్ పులావ్ అయితే ట్రై చేద్దాం రండి. నేను బాక్స్ని ఓపెన్ చేయగానే ఫుడ్ అయితే హాట్గా ఉంది. నెక్స్ట్ మనం వెజిటబుల్ పులావ్ ఒత్తుదే ఒక ముద్ద ట్రై చేసి చూస్తున్నాను. చూద్దాం రండి. ఒక్క ముద్ద అట్లా నోట్లో పెట్టుకుంటే మాత్రం ఫ్రెండ్స్ చెప్తున్నాను కాదు, కొంచెం నెయ్యి ఫ్లేవర్ తగులుతూ వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంట్లో అయితే ఎలా చేసుకుంటామో అలానే చేశారండి. వీళ్ళు తీసుకున్న టైంకి వీళ్ళు హాట్గా ఫుడ్ సర్వ్ చేశారు కదా, నాకు ఎందుకో మంచిగా అనిపించిందండి. టేస్ట్ కూడా అయితే మసాలా అయితే చాలా తక్కువ వేశారు. పిల్లలకు కూడా మనం హ్యాపీగా పెట్టచ్చు. ఇది మనం ఇంట్లో ఎలా చేసుకుంటే అలానే ఉందండి. ఎక్కువ చెప్తున్నాను కాదు, చాలా బాగా అనిపించింది నాకైతే టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి నేను గోంగూర పులావ్ ట్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అన్ని చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసి మన రైస్ మీద వేసి ఇచ్చారు. అరోమా అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనము టేస్ట్ అయితే ట్రై చేద్దాం రండి. కొంచెము గోంగూర రైస్ పెట్టుకొని ఇప్పుడు ఒక్క ముద్ద ఉత్తదే ట్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్ అసలు వెజిటబుల్ పులావే చాలా బాగుంది అనుకున్నాను. ఇంకా ఈ గోంగూర రైస్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొంచెం వెజిటబుల్ రైస్ పెట్టేసుకొని నేను ఈసారి గోంగూర చట్నీ కూడా ఇచ్చారు వీళ్ళు, దాంతో ట్రై చేస్తున్నాను. మనం ముందుగా ఒత్తిదే తిన్నప్పుడు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది అనిపించండి. ఇప్పుడు ఈ గోంగూర తింటుంటే మనకి మామూలుగా పెళ్ళిళ్ళలో తింటుంటాం కదా, అలా అనిపించిందండి. చాలా బాగుంది టేస్ట్. అసలు మామూలుగా మనం ఎప్పుడు వెజ్ ట్రై చేద్దామనగా ఎప్పుడు కూడా ఈ శంకర్ విలాస్ అని అవి ఇవి అని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ ఈరోజు నేను కొత్త ప్లేస్ నుంచి ట్రై చేశాను. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ వేరే హోటల్స్ నుంచి కంపేర్ చేస్తే మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపించిందండి. కొంచెం ఆ గోంగూర కలుపుకొని ఈ వెజిటబుల్ బిర్యానీ తింటూ మధ్యలో కొంచెం ఆనియన్ కొరుక్కొని తింటుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. ఫుల్లీ సాటిస్ఫైడ్. అసలు చాలా బాగా అనిపించింది. లాస్ట్లో ఈ రైతా కూడా అండి, చాలామంది పలచగా నీళ్ళగా ఇస్తారు, వీళ్ళైతే చాలా బాగా ఇచ్చారు. ఈ రైతాతో కూడా ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొత్త ప్లేసెస్ నుంచి తక్కువ అమౌంట్స్లో కానీ మనకి ఫుడ్ దొరికినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.